అవా యా ఊరు మీది? యా ఊరు? ఆదోని ఎక్కడ? యా ఏరియా మీది? నీకు తెలుసా? ఏం పేరు? ఆదోనే. నీ పేరేమి? నీ పేరేమవా? నా పేరు మారేమ్మ. మారేమ్మ. కొడుకులు ఉన్నారా? బిడ్డలు? కోడళ్ళు? మొగుడు భర్త కూడా చనిపోయారు. బిడ్డలు? బిడ్డలు మర్చి పిల్లలు ఉన్నారు. మర్ది పిల్లలు ఉన్నారు. ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉండేది. మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎట్లా వస్తేవి? తెలుగమ్మా, తెలియక వచ్చినావా? సరే సరే. కాదు, యాగేర్లో ఉంటావు? కొన్ని మొబైల్ కాదు మర్చిపెట్టి. కాదు, తెల్లవారితే నీకు తెలుసా ఇల్లు ఎక్కడ గుర్తుపడతావా నువ్వు? ఏంట తెల్లవారితే గుర్తుపడతావా ఇల్లు? కళ్ళు సరిగ్గా కనిపివా? సరిగ్గా కనిపివా? కళ్ళు కనపడ. అంబేద్కర్ నగర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నామా. వచ్చి పిల్లలు జీవేశ్వర స్కూల్ దగ్గర ఉన్నావా? ఉంటే జీవేశ్వర స్కూల్ దగ్గర బాడకలు దుడ్లు తీసుకున్నాడా? అవన్నీ తీసుకున్నా. దుడ్లు తీసుకున్నాడా? 2 కొట్టి అని పెన్షన్ తీసుకున్నా. పెన్షన్ వస్తుందా నీకు? నీ దగ్గర సంచి ఉందా బయట? అవేమా ఆధార్ కార్డు భగవంతుడు ఏం చేస్తున్నా కాదవ్వా, పొద్దున పూట కళ్ళు బాగా కనిపిస్తాయా? పొద్దున బాగా కనపడతాయా? రాత్రి పూట ఒకటే కనిపించదు. మరి నీకు ఇదే మరిది పిల్లలు ఉన్నారని చెప్తావు కదా, మరిది పిల్లలు ముగ్గురు చచ్చిపోయారేమా. నీ కొడుకులు చనిపోయినారు, తాత చనిపోయినాడు. 2 బిడ్డలు, ఒక కొడుకు 2 బిడ్డలు. చచ్చిపోయినాక ఆయన చచ్చిపోయారు. सर खैरियत सर? हाँ अलहमदिल्ला सर. सर क्या भी नहीं आपको इन्फॉर्मेशन देखो పుస్తకాలు ఎవరో తెలీదు నిస్సాస్థితిలో వచ్చి ఇక్కడ మహావీర్ కాలనీ దగ్గర వచ్చి పండుకునింది. ఇక్కడ కాలనీ గ్రామస్తులు, ఇక్కడ కాలనీ వాళ్ళంతా మాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి సరే ఇక్కడ ఒక ఆమె వచ్చింది, ఇప్పుడు మేము ఫిలిప్ సార్ దగ్గర ఆమెను వదలడానికి పోతున్నాము. ఎందుకోసం జీవన్ జ్యోతి ఆశ్రమంలో వదలడానికి పోతున్నాం, ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని. అక్కడ వచ్చి ఇప్పుడు ఇచ్చేంత టైం లేదు సార్, అందుకోసం ఏమనుకోకుండా మీకు ఫోన్ లో చెప్తున్నాము. మళ్ళీ ఆమె అక్కడ వదిలిన తర్వాత రామంటే వస్తాం స్టేషన్ దగ్గర. कईका तो ये बुढ़ी ऐसा चल जा रही बाजू की ट्रैक है फिर कुत्ते గిత్తే కత్తిరింగే तो గ్రామస్ ఇక్కడ కాలనీ వాళ్ళు మాకు ఫోన్ చేశారు సార్. మేము ఆమెను తీసుకొని పోయి అక్కడ ఆశ్రమం రూమ్ లో వదిలేస్తాము. ఓకే సార్, शुक्रिया सर, थैंक यू सर. चलो बोले सारे राइट हो गया, राइट डन. 1 टाउन कुछ लाने का है, राइट. राइट यही वाला है. जरा आओ तुम आओ. मुझे मान लो तुम्हारा घर यहाँ जहाँ अनाथ आश्रम को आए तो अच्छा रहता तुम्हें. जरा उनको बोले. हाँ सर गेट ओपन చేయండి సార్, బయట ఉన్నాం.
సార్ నమస్తే సార్, నేను అజా సార్. బాగున్నా సార్, బాగున్నా సార్. సార్ ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఓపెన్ చేశాను సార్. చేశాను సార్, చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆడ పెట్టాలి తాత. లేదు పాప, రూమ్ 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 ఏడన్నా రూమ్. అన్న ఫిలిప్స్ అన్న, మేము ఇక్కడ జీవన్ జ్యోతి ఆశ్రమానికి వచ్చినాము. మేము ఎంక్వైరీ చేసేసాం సార్. ఇక్కడ ఎవరు రిజిస్టర్ ఉన్నారో ఆయనకు ఒక మాట చెప్తారా? ఫోన్ ఇస్తాను నేను. కూర్చో. నైట్ టైమ్స్ కదా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చేస్తాను సార్, చేస్తాను. సరేలే సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సార్. సార్ పులి ఇది కదా డీటెయిల్స్ పండుకో పండుకోమా, ఆరాం పండుకో. ఫ్యాన్ వేయాలా? ఫ్యాన్ వేయాలా? మాత్రాలంటే ఒకటి వేసుకోవా, ఒకటి వేసుకొని పండుకో. అమ్మకి అటు నుంచి చెప్పొద్దు, చాలాసేపు ఎందుకంటే బయట చెల్లికి వణుకుతుంది. దీంట్లో విజిటింగ్ కార్డు పెట్టాను చూడు, నాతో రేపు పొద్దున్న తీసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ తెలుస్తుంది అన్నమాట. సచివాలయం సచివాలయ సిబ్బందిని ఎవరినో ఒకరిని పిలిపిద్దాం అని. ఎందుకంటే ఆమెకు ఇక్కడ చాలా నొప్పి అవుతుంది, వణుకుతుంది ఆయన. ఇంకోటి ఆటోలో వణుకుతుంది ఆయన, నొప్పి అవుతున్నట్టు. అందుకోసం అందరికీ నమస్కారం అండి. ఈ సమాజంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి ఎదిగించిన తర్వాత పిల్లలకు తల్లిదండ్రులు భారం అవుతున్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులను బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఆస్తుల కోసం చంపే వాళ్ళు ఉన్నారు, పిల్లలు అలా ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ మానవత్వం మంటగలిపిన వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్నాము. అందుకు ఉదాహరణ ఏమంటే ఈరోజు ఒక వృద్ధురాలు 65 సంవత్సరాల పైనే ఉంటుంది. ఎవరో ఆటోలో తీసుకొని వచ్చి వైఎంకే స్కూల్ దగ్గర ఆటో స్టాండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి ఆమె నడుచుకుంటూ పోతే మహావీర్ జైన్ టెంపుల్ పక్కలో వచ్చి కూర్చోయింది. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వర్ నా క్లాస్మేట్ అతన్ని ఫోన్ చేసినాడు. ఇట్లా అంజు ఇట్లా ఒక ముస్లామని ఎక్కడి నుండో వదిలేసిపోయినారు, కొట్టినారు అంటుంది, పేరు మారేమ్మ అంటుంది, అంతకుమించి ఏం డీటెయిల్స్ తెలియదని చెప్తా ఉన్నారు. దయచేసి రా అని చెప్తే ప్లేన్ న్యూస్ వాళ్ళని పిలుచుకొని రావాలంటే నేను ఇమ్మీడియట్లీ గౌస్ బాయ్ కి కాజా బాయ్ కి ఫోన్ చేసినాను. వాళ్ళు కూడా వెంటనే స్పందించినారు. 1 టౌన్ కానిస్టేబుల్ కి ఫోన్ చేసినాము. వాళ్ళు కూడా స్పందించి మీరు జీవన్ జ్యోతి ఆశ్రమంలో జాయిన్ చేపియండి అమ్మా, మేము మిగిలిన ఫార్మాలిటీస్ చేస్తాము, మేము కూడా వెళ్ళి కనుక్కుంటామని చెప్పినారు. ఈ సమాజంలో నా తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకునే పిల్లల్ని మెచ్చుకోవచ్చు, కానీ తల్లిదండ్రులని లేకపోతే తల్లిని లేదా తండ్రిని ఇట్లా కొట్టి డబ్బులు లాక్కొని ఎక్కడో వదిలేయడం చాలా అసలు అవమానకరం, సిగ్గుచేటు. ఈ సమాజంలో మనము
బతుకుతున్నామా లేదా అనేది కొంచెం వాళ్ళు కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు లేని వాళ్ళని చూస్తున్నాము. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు అమ్మ నాన్న ఉంటే బాగుండే అని అనాథ శరణాలయాలలో మనం చూస్తున్నాము. ఇట్లాంటి వృద్ధాశ్రమంలో ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అంతా ఏమనిపిస్తుంది అంటే తల దించుకోవాలి సమాజం కూడా. వాళ్ళకి డబ్బులు కావాలా కానీ తల్లిదండ్రులు అవసరం లేదు, తల్లి అవసరం లేదు అని అంటున్నారు. ఇది చాలా బాధాకరము. వాళ్ళు ఎవరైనా ఉండని దయచేసి ఆ అవ్వని ఎవరైనా గుర్తుపట్టి, ఈ అవ్వ పలానా ఆమె పలానా వీధిలోన కాలనీలోన పలానా పల్లెలోన ఉందని ఎవరైనా గుర్తిస్తే దయచేసి మాకు వివరాలు ఇవ్వండి. మేము వాళ్ళకి నచ్చే చెప్తాము. లేదంటే ఇక్కడే ఉండే ఏర్పాటు కూడా ఇప్పుడు ప్రస్తుతం చేసాము. ఇక్కడే శాశ్వత నివాసం ఏమైనా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఇంకొక విషయం ఏమంటే, మాకు మహావీర్ కాలనీలోనే జావీద్ సార్ ఉన్నారు. ఆయన కాజా సార్ కి ఫోన్ చేస్తే, ఆయన ఫోన్ చేసి కాజా ఫోన్ చేసినప్పుడే ఆజాద్ సార్ కంట్రోల్ రూమ్ దగ్గర కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆయన కూడా వెంటనే స్పందించి ఆటో మాట్లాడించేసి పర్మిట్స్ ద్వారా ఆయన కూడా మాతో పాటే వెంట రావడం జరిగింది. ఆయన కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా కానీ ఆపద సమయంలో ఉంది అంటే డిపార్ట్మెంట్ లో ఏ ఒక్క కింద స్థాయి నుంచి అయినా గానీ పై స్థాయి నుంచి అయినా గానీ అధికారులు స్పందిస్తున్నారు. దానికి మేము వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు అంజనమ్మ, అధికార ప్రతినిధి, కర్నూలు జిల్లా. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మా గుడ్ మార్నింగ్ టీమ్ కి ఒక సమాచారం రావడం జరిగింది. మా అంజనమ్మ అక్కకి మేజర్ ఏంటంటే, ఒక వృద్ధురాలు ఇక్కడ దీన స్థితిలో ఉంది అని చెప్పి ఇక్కడ మహావీర్ కాలనీకి చెందిన వాళ్ళ క్లాస్మేట్ ఆయన మా అంజనమ్మ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే మేము ఇక్కడ వచ్చి ఆమె చూసిన వెంటనే చాలా దీన స్థితిలో ఉంది. మీ మేజర్ ఏంటంటే, 2 కొడుకులు 1 బిడ్డ ఉంది, అందరు తీరిపోయినారు. కాకపోతే భర్త కూడా లేడు, తీరిపోయినారు అని చెప్తుంటాను. కానీ తన దగ్గర ఒక డబ్బు ఉంది, ఆ డబ్బు తీసుకుని ఎవరో కొట్టి నన్ను ఇక్కడ వచ్చి వదిలినారని చెప్తుంది. కానీ ఎవరో బంధువులు ఉన్నారని చెప్తుంది. మా ప్లే న్యూస్ లో ఆమె ఫోటో టెలికాస్ట్ ఫోటో వస్తుంది. ఒకసారి ఎవరైనా కానీ వీళ్ళు బంధువులు మిత్రులు ఎవరైనా ఉంటే సంప్రదించండి. ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉంది. తను ఆ అవ్వ వచ్చి వృద్ధాశ్రమంలో ఉంది, జీవన్ జ్యోతి అనాథాశ్రమంలో. ప్రస్తుతానికి మేము అవ్వని మేము ఇక్కడ నివాసం కొరకు ఇక్కడ ఆమెని పెట్టడం జరిగింది. ఎవరైనా ఆచూకీ మా ప్లే న్యూస్ ద్వారా ఎవరైనా చూసి ఎవరైనా ఆచూకీ తెలిసి ఇక్కడ వస్తే మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద నంబర్లు కూడా మేము టెలికాస్ట్ చేస్తాము. మాకు ముఖ్యంగా ఆజాద్ సార్ గారికి ప్లస్ అలాగే వన్ టౌన్ సత్తర్ సార్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పినంటేనే రెస్పాండ్ అయ్యి మాతో పాటు సాయం కోసం ముందుకు వచ్చిన కోసం వాళ్ళకి ప్రత్యేకంగా మా గుడ్ మార్నింగ్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నా పేరు ఖాజా ఆదోని. ఇంకొక చిన్న విషయం అంటే, ఆ అవ్వ మెడలో ఉన్న జంజివరం వేసుకోయింది. నాకు తెలిసి జంజివరము ఉరుకుందిరన్న స్వామిది వేసుకుంటారు. చాలా మటుకు పల్లెలు వాళ్ళు వేసుకుంటారు. రెండు గాజులు వేసుకోయింది. ఆమె స్పష్టంగా చెప్తుంది, నాకు ఇక్కడ కొట్టినారు అని అంటుంది. ఇప్పుడు కూడా పరమేశ్ ఆటోలో కాజా అన్న పక్కన కూర్చున్నప్పుడు కూడా ఆమె వణుకడము, ఇక్కడ అంతా నొప్పి ఉందని చెప్పడం జరుగుతా ఉంది. దయచేసి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈమెను గుర్తుపెట్టి సంబంధిత వ్యక్తులకి చేరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గుడ్ మార్నింగ్ టీం కి సమాచారం చేరవేసిన పరమేశ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఆ కాలనీ వాసులు కూడా పేరు పేరున ప్రత్యేకంగా మా గుడ్ మార్నింగ్ టీం తరఫున ధన్యవాదములు. ముఖ్యంగా నేను మరో విషయం చెప్పాలదలుచుకుంటాను. ఎందుకంటే నిన్న కూడా ఆటో డ్రైవర్ లో మానవత్వం ఏ రకంగా ఉంది అనేది ఒక ప్రత్యేకంగా నిన్న కూడా మేము చూసాము. ఒక ఆటో డ్రైవరు 4 తులాల బంగారము వన్ టౌన్ స్టేషన్ కి వచ్చి మరీ అప్పగించారు. మరి ఒక పరమేశ్ కూడా ఒక వృద్ధురాలకి ఈ రకంగా ఉందంటేనే వచ్చి తన సొంత ఆటో తీసుకుని వచ్చి ఆయన టైం లేకున్నట్లా వచ్చి మాతో పాటు జీవన్ జ్యోతి ఆశ్రమంకి ఆయన స్వతహా ఆటోకి కేటాయించే కోసం ప్రత్యేక ధన్యవాదములండి.